మా ఇద్దరికి ఎవరికి కన్ఫర్మ్ అయింది ఎవరికి కన్ఫర్మ్ అయిన సంగతి గురించి నేను మాట్లాడలే. ఒక మాట చెప్తున్నా, హైకమాండ్లో ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా క్లెయిమ్ ఏముందంటే మేము వెంకటస్వామి సాబ్ పెద్ద కొడుకులం చిన్న కొడుకులం. నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా, మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు. పార్టీ హైకమాండ్కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్నాం. ఇక దీంట్లో ప్రేమ్ సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టామండి? ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నా కానీ నేనేం చేయలేదు కదా. నేను నీకు ఇవ్వాలన్నా వద్దా అని కూడా ఎప్పుడు అనలే కదా. ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు, పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చిర్రు. ఆయన చెప్తే ఇవ్వలే కదా టికెట్. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేయించి నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకెళ్ళి వాళ్ళు ఇది చేశారు కదా. గెలిచే వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అప్పటికేంటి దేవుని దగ్గర ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశీపేట అయినా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము, సర్వీస్ చేస్తున్నాము. ఇంకేమైనా ఉద్దేశం ఉందా మాకు? మా నాయన ఇచ్చిన గైడ్ లైన్సే. ఎవరికి పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు, మేము చెయ్యము. పార్టీ హైకమాండ్ చేతులు ఇచ్చినాము. ఇది వాస్తవంగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ ఒబే కాలేదు. ప్రేమ్ సాగర్ రావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఉంటే పోయి పార్టీ హైకమాండ్కి ఇచ్చుకోవాలి. ఆయన కంప్లైంట్ ఉంది మా మీదైనా కానీ మా తమ్ముడే 100% యూఆర్ వెల్కమ్ టు గో అండ్ గివ్ ఇట్ టు ద పార్టీ హైకమాండ్. మేము దాంట్లో ఇంటర్ఫియర్ కూడా కాము. పార్టీ హైకమాండ్ వాళ్ళు మాకు పిలిపించారంటే మేము ఇచ్చుకుంటాం మా ఎక్స్ప్లెనేషన్. ఆయన గురించి మేము ఇప్పటిదాకా ఒక్క పల్లెత్తు మాటలే. ఇవాళ ఆయన అన్నాడు ముగ్గురికి ఉన్నది ఒక కుటుంబంలోని. మేము ఏం చేసినామండి? ప్రజలకు ఏమైనా దూక చేసినామా? ప్రజలకు ఇబ్బంది పెట్టినామా? జనాలకు బాధ పెట్టడానికి వచ్చినామా? ఇప్పుడు మా తమ్ముడైనా చెన్నూరులో అభివృద్ధి చేస్తున్నాడు, నేను ఇలా బెల్లంపల్లి అభివృద్ధి చేస్తున్నా, మా వంశీపేట ఢిల్లీలో కూర్చొని వర్కౌట్ చేసుకుంటూ ప్రజల సేవ తప్ప ఇంకేమన్నా మా ఉద్దేశం? ఇది జవాబారి కదా. ఇప్పుడు అందరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు కదా, మేమేం పని చేస్తున్నాం అందరు చూస్తారు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కదా. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకి వెళ్ళి దాన్ని హైకమాండ్ 100% చూచి జవాబు ఇస్తుంది. సార్ ఇప్పుడు